హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ అండి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలకి కూడా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ రూపంలో ఇస్తే హ్యాపీగా తినేస్తారు. మనకి రథసప్తమి అనేది స్టార్ట్ అయిపోతే ఎండలు అనేవి బాగా వస్తూ ఉంటాయి. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిందంటే మనకి ఏదైనా కూల్గా తినాలి, చల్లచల్లగా ఏదైనా సరే కూల్గా తినాలి, తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి మనం ముందుగా పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలండి. పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మనకి మరిగేలోగా ఇంకొక కప్లో నార్మల్ టెంపరేచర్లో ఉండే మిల్క్ని తీసుకోండి. వేడిగా ఉండకూడదు. అయితే రూమ్ టెంపరేచర్లో లేదా బాగా చిల్డ్గా ఉన్నా పర్వాలేదు. అలాంటి మిల్క్ని తీసుకొని నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. మనకి సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. షాప్స్లలో కస్టర్డ్ పౌడర్ అనేది చాలా కంపెనీస్తో ఉంటాయి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అనేవి ఇలా పొంగొచ్చాయి కదండి. ఇలా పొంగాక ఇందులో సరిపడా షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి. మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. ఒక కప్ షుగర్ వరకు నేను యాడ్ చేశాను. ఆ కప్ షుగర్ అనేది అంతే కొలత అని లేదు. మనకి సరిపోకపోతే మన స్వీట్నెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి షుగర్ అనేది వేసి బాగా మిక్స్ చేశాక కరిగాక ఇలా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసి గరిటెతో తిప్పుకుంటూ మనం ఆ లిక్విడ్ని వేస్తూ కలుపుతూ తిప్పాలి, లేదా ఉండలు కట్టేస్తుంది. ఈలోగా నేను డ్రై ఫ్రూట్స్ అలానే ఫ్రూట్స్ని కట్ చేసుకుంటాను. మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. అది కాస్త పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసేయచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఫ్రూట్స్ మాత్రం కస్టర్డ్ మిశ్రమం అనేది చల్లగా ఉన్నప్పుడే వేయాలి. కాబట్టి నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేస్తున్నాను. మనం ఇలా చాక్తో ఈ బాదాంని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చండి. అదే జీడిపప్పును అయితే మనం చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనకి రోల్ అది ఉంటుంది కదండి, రాయ, దాంతో ఇలా క్రష్ చేయొచ్చు. లేదా చపాతీ చేసే కర్ర ఉంటుంది, దాంతో కూడా మనం రోల్ చేస్తే ఇలా మనకి చిన్న చిన్న ముక్కలుగా తయారైపోతాయి. ఇలాగే అన్నీ కూడా బాదం జీడిపప్పుని చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకొని మనకి వేడిగా ఉన్న కస్టర్డ్ మిశ్రమంలోనే యాడ్ చేసేయండి, పర్వాలేదు. మనకి డ్రై ఫ్రూట్స్ వేడిగా ఉన్నప్పుడు వేసినా ప్రాబ్లం ఉండదు. అదే ఫ్రూట్స్ అయితే మనకి చల్లారేకే వేయాలి. నేను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని చల్లారాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి, ఇంకా బాగా కూల్ అవ్వడానికి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేయండి. అలా అని వాటరీగా ఉండే ఫ్రూట్స్ని యాడ్ చేయొద్దు. వాటర్ మెలన్ అలాంటివి, ఆరెంజ్ ఇలాంటివి యాడ్ చేయకూడదు. ఇలా గ్రేప్స్ యాడ్ చేయొచ్చండి. నేను ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలానే గ్రీన్ గ్రేప్స్ కూడా తీసుకొని వాటిని కూడా ఇలానే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి, స్లైసెస్గా. ఇలా కట్ చేసుకున్నాక వీటిని కూడా ఆ బౌల్లో యాడ్ చేసేస్తాను. అలానే నేను ఇందులోకి దానిమ్మ గింజల్ని కూడా ఒలుచుకొని తీసుకున్నానండి, అవి కూడా యాడ్ చేస్తాను. ఇలా గ్రేప్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అదే బౌల్లో. మళ్ళీ దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసేస్తాను. దానిమ్మ గింజలు ఇవి యాడ్ చేసేసాక ఒక బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. అలానే బొప్పాయి తీసుకోండి. బొప్పాయికి మనకి పైన ఒక థిన్ లేయర్ ఉంటుంది కదా, కొంచెం చిన్న చిన్న సీడ్స్తో, అది తీసేసి కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా, అప్పుడే బాగుంటుంది. ఇలా తీసేయండి. ఒక థిన్ స్లైస్ ఉంటుంది, అది తీసేయండి. తీసేసి ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ మనం యాడ్ చేసేసాక ఈ బౌల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేస్తాను. లాస్ట్లో యాపిల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. యాపిల్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్గా అయిపోతుందండి. అందుకే నేను అంతా అయిపోయాక లాస్ట్లో అప్పటికప్పుడు
యాపిల్ని కట్ చేసి వేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. మ్యాంగో సీజన్ అయితే మనం మ్యాంగోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేయొచ్చు, చెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేయండి. కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ మనం యాడ్ చేయొచ్చు. జస్ట్ ఇది మనకి కస్టర్డ్ కోట్ అయితే ఫ్రూట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ ఫ్రూట్స్ అనేవి మనం ఇలా తినగలుగుతాము అంతే. సో ఎవరైనా సరే చిన్నపిల్లలు మారం చేసినా కూడా ఫ్రూట్స్ తినను అని అన్నప్పుడు కూడా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టేస్తే చక్కగా తింటారండి. అలానే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని సర్వ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కదండి. మంచి కాంప్లిమెంట్స్ని కూడా అందుకుంటారు. సో మీరు కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో తయారు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. బాయ్, టేక్ కేర్.